హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా జరగబోతున్న పవిత్రోత్సవాలు, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు వీడియోలో. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు స్వయంభుగా వెలిసిన తిరుచానూరులో అంగరంగ వైభవంగా పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం మానవాయితీ. ఈ క్రమంలోనే భాద్రపద మాసం శుక్ల త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు టీటీడీ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకొని ఈ సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం రోజు ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన శుద్ధి నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 గంటల నుండి 9:30 గంటల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరగనుంది. ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనంలో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 10 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం సందర్భంగా ఆలయంలో జరగబోయే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవను టీటీడీ రద్దు చేయడం జరిగింది. సిరులతల్లి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 16 సోమవారం నుండి సెప్టెంబర్ 18 బుధవారం వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 15 ఆదివారం సాయంత్రం విశ్వక్సేన ఆరాధన, పుణ్యవాచనము, మృత్సంగ్రహణం మరియు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ ఘనంగా జరగనున్నాయి. ఆలయంలో యాత్రికుల వల్ల కానీ సిబ్బంది వల్ల కానీ తెలియక దోషాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా నివారించేందుకే ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాల్లో ఆలయ శుద్ధి, పుణ్యవాచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ పవిత్రోత్సవాలు సందర్భంగా సెప్టెంబర్ 16వ తేదీన సోమవారం పవిత్ర ప్రతిష్ఠ, సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం పవిత్ర సమర్పణ, సెప్టెంబర్ 18 బుధవారం పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి. అయితే పవిత్రోత్సవాల్లో 750 రూపాయలు చెల్లించి గృహస్థులు ఒకరికి ఒక రోజు ఈ పవిత్రోత్సవాల ఆద్యత సేవలో పాల్గొనవచ్చు. గృహస్థులకు 2 లడ్డు, 2 వడలు అందజేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 15వ తేదీన అంకురార్పణ సందర్భంగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ మరియు సెప్టెంబర్ 16వ తేదీన పద్మావతి అమ్మవారికి జరగబోయే అష్టాదళ పాద పద్మారాధన సేవలను రద్దు చేశారు. అదేవిధంగా సెప్టెంబర్ 16, 17, 18 తేదీలలో కళ్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, వేద ఆశీర్వచనం, కుంకుమార్చన మరియు ఊంజల్ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఇలా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. తెలుసుకున్నారు కదండి, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరగబోయే పవిత్రోత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలను. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.